భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వల్ల అర్థంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభమవుతుంది. క్యాష్ రీచ్ లీగ్లోని మిగిలిన మ్యాచుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ నడుమ ఇవాళ జరిగే మ్యాచ్తో సీజన్ రీస్టార్ట్ కానుంది. ఇలాంటి టైంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బెంగళూరు ఫ్రాంచైజీ తనను మోసం చేసిందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. తాను ఎంతగా నమ్మినా దాన్ని టీం నిలబెట్టుకోలేదన్నాడు. దీంతో అసలు జట్టు సారథి అయ్యుండి మోసం చేశారు అంటూ కీలక వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? ఐపీఎల్ మెగా ఆక్షన్ 2022లో తనను సెలెక్ట్ చేయనందుకు ఆర్సీబీపై కోపం వచ్చిందని రివీల్ చేశాడు పాటీదార్. బెంగళూరు తనను తప్పకుండా తీసుకుంటుందని అనుకున్నానని, కానీ ఎంపిక చేయకపోవడంతో చాలా బాధగా అనిపించిందన్నాడు. ఆఖరుకు ఓ ఆటగాడికి గాయమవడంతో అతడికి బదులు తనను రీప్లేస్ చేశారని గుర్తు చేసుకున్నాడు రజత్. 2021లో ఆర్సీబీకి ఆడానని, తనను అట్టిపెట్టుకుంటామని టీం నుంచి ఓ మెసేజ్ వచ్చిందన్నాడు. అయితే తీరా ఆక్షన్లో రీటైన్ చేసుకోకపోవడంతో కోపంతో దేశవాళీ క్రికెట్ బాట పట్టానని చెప్పుకొచ్చాడు. అయితే సిసోడియా అనే ప్లేయర్ గాయపడటంతో అతడి స్థానంలో బెంగళూరు ఫ్రాంచైజీ నుంచి తనకు కాల్ వచ్చిందన్నాడు పాటీదార్. జట్టులోకి తీసుకుంటామని చెప్పి మోసం చేయడంతో బాధగా అనిపించిందన్నాడు. ఆ దెబ్బకు మళ్లీ ఆర్సీబీకి రావద్దని అనుకున్నానని పేర్కొన్నాడు. ఒక ఆటగాడు గాయపడ్డాడు కాబట్టి తనకు అవకాశం దక్కిందని, దీంతో తుది జట్టులోకి తీసుకోరేమోనని అనిపించిందన్నాడు పాటీదార్. డగౌట్లో కూర్చోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందానన్నాడు. కెప్టెన్గా ప్రకటించినప్పుడు కూడా టెన్షన్ పడ్డానని, అయితే కోహ్లీ మాటలతో ధైర్యం వచ్చిందన్నాడు రజత్. సారథ్య బాధ్యతలు తీసుకున్న సమయంలో విరాట్ నుంచి ఓ జ్ఞాపికను అందుకున్నానని, దీనికి నువ్వు అర్హుడివి అంటూ అతడు తనలో స్ఫూర్తిని నింపాడని వివరించాడు. కాగా ఈ ఐపీఎల్ సీజన్లో 11 మ్యాచుల్లో 239 పరుగులు చేసిన రజత్ పాటీదార్ సారథిగాను అదరగొడుతున్నాడు. వరుస మ్యాచుల్లో ఆర్సీబీని గెలిపిస్తూ ప్లే ఆఫ్స్ రేసులో జట్టును పరుగులు పెట్టిస్తున్నాడు.